హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో భాగంగా వై ఈజ్ ద కీ ప్రాప్ ఇంపార్టెంట్ వెన్ రెండరింగ్ లిస్ట్ ఇన్ రియాక్ట్ అంటే మనకి లిస్ట్ రెండర్ చేసేటప్పుడు మనకి కీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల ఇంత ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి ఈ క్వశ్చన్ అనేది ఇంటర్వ్యూలో మనకి చాలా 100% మనకి అడిగే క్వశ్చన్ అనమాట ఇది. ఎందుకంటే రియాక్ట్లో మనం లిస్ట్ అనేది ఎంటర్ చేయడం అనేది చాలా కామన్ అనమాట. 100% కంపల్సరీ చేయాల్సిందే. ప్రతి డేటాని కూడా మనం ఎంటర్ చేస్తుంటాం కాబట్టి కీ అనేది మనకి తెలిసే ఉండాలన్నమాట. ఈ కీ ఈజ్ ఏ యూనిక్ ఐడెంటిఫైయర్ అసైన్డ్ టు ఈచ్ ఐటెం ఇన్ ఏ లిస్ట్. ఇది కీ అంటే అసలు ఏంటి? ముఖ్యంగా చూసినట్టయితే ఈ యొక్క రెండర్లో లిస్ట్ రెండర్ చేసేటప్పుడు ఒక యూనిక్ ఐడెంటిఫై అనమాట. ఒకటి మనకి ఇప్పుడు ఒక యూజర్స్ డేటా ఉంది, మనకి ఒక 100 మెంబర్స్ యూజర్స్ ఉన్నారు. 100 మెంబర్స్ యూజర్స్ ఉన్నప్పుడు వాటికి 100 మెంబర్స్కి 100 యూనిక్ ఐడెంటిఫై ఉండాలా. అది ఎలా? నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక నేమ్ సేమ్ నేమ్ ఇంకొకరికి ఉండొచ్చు కదా, 100% అది గ్యారంటీ లేదు. అది ఎందుకంటే యూనిక్గా నేమ్ అనేది ఉండాలనేది గ్యారంటీ లేదు. డిజిగ్నేషన్ గ్యారంటీ లేదు. శాలరీ గ్యారంటీ లేదు. ఎందుకంటే అన్నీ కూడా యూనిక్గా ఒక్కొక్క 100 మందికి 100 రకాలుగా ఉండడం అనేది చాలా కష్టం. అది నేమ్లో కానివ్వండి, డిజిగ్నేషన్ కానివ్వండి, వేరే సిటీ కానివ్వండి, ఎలాంటిదైనా సరే. కాకపోతే మనకి ఒకటి మనకి ఉంటుంది అన్నమాట. ఒక రోల్ నెంబర్ అంటే మనకి ఒక ఐడి అనేది ఇస్తారు మనకి ఆఫీస్ కంపెనీస్లో. ఒక యూజర్స్ 100 మంది ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఐడీస్ అనేది ఇస్తారు. ఆ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు జాబ్స్లో కానివ్వండి, బయట కాలేజీ కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి. ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ తీసుకుంటే ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మందికి 100 మెంబర్స్కి 100 రోల్ నెంబర్స్ అనేవి ఉంటాయి 100% కంపల్సరీగా. ఇప్పుడు మనకి 100 మెంబర్స్లో నేమ్స్ చాలా నేమ్స్ ఎలా ఉంటాయంటే మనకి సిమిలర్గా ఉంటాయి, లేకపోతే సేమ్ నేమ్ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ కూడా ఉంటారు. అప్పుడు మనం ఆ స్టూడెంట్స్ని మనం ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి రోల్ నెంబర్ ఇస్తారు. స్టూడెంట్స్కి 100 మెంబర్స్కి 100 రోల్ నెంబర్స్ ఇస్తారు. అప్పుడు ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళు ఎవరైతే కావాలో వాళ్ళని మనం ఫిల్టర్ చేసి క్యాచ్ చేయొచ్చు అనమాట. సేమ్ ఇలానే మనకి లిస్ట్ రెండరింగ్ చేసేటప్పుడు రియాక్ట్ లోపల మ్యాపింగ్ చేసేటప్పుడు డేటాని మనకి యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదే మనం ఎక్కువగా ఐడిని ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐడినే యూజ్ చేయాలి. మనకి ఇండెక్స్ని కూడా యూజ్ చేస్తారు. కాకపోతే ఇండెక్స్ అనేది అది మనకి కొంచెం పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఇండెక్స్ చెక్ చేయాలంటే అంత 1000 మంది యూజర్స్ ఉంటే 1000 మంది ఇండెక్స్ చెక్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. మనకి పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే 100% మనకి యూనిక్ ఐడెంటిఫైర్ ఏదంటే మనకి కీ అనమాట. అంటే ఐడి అనమాట. ఐడిని ఎలా మనము అసైన్ చేస్తామంటే ఒక కీ లోపల అసైన్ చేస్తాం. కీ అనే ఒక ప్రాప్ లోపల అసైన్ చేస్తాం కాబట్టి మనకి కీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ రెండరింగ్ లిస్ట్ ఇన్ రియాక్ట్ అనమాట. ఇన్ ఫ్యూచర్ చూసినట్టయితే యూజర్ టు డైనమికలీ రెండర్ మల్టిపుల్ ఐటమ్స్ మనం రెండర్ చేసేటప్పుడు మనకు డైనమిక్గా ఐడి అనేది ఈ లిస్ట్ అనేది చేస్తుంటాం. మల్టిపుల్ ఐటమ్స్ మనం ఒక మ్యాపింగ్ చేస్తాం. అర్థం ఏంటి? డేటాని ఈ యొక్క ఏపీ డేటాని మనం ఏం చేస్తున్నాము తీసుకొని మనం రెండర్ చేస్తున్నాం. మన పేజీలో యూఐ లోపల చూపిస్తాను అనమాట. అలా లిస్ట్ చేసినప్పుడు కీస్ యూనిక్ ఐడెంటిఫైర్ ఫర్ లిస్ట్ ఐటమ్స్ టు ట్రాక్ చేంజెస్ ఎఫిషియెంట్. అంటే ట్రాక్ చేంజెస్ అంటే మనము ఆ యొక్క ఏదైతే 100 మంది కానీ 1000 మంది కానీ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటాని మనం ట్రాక్ చేయాలంటే, ఆ 1000 మందిని మనం ట్రాక్ చేయడం అంటే యాడ్ చేయటము, రిలీజ్ చేయటము, మళ్ళీ అప్డేట్ చేయటము, ఎడిట్ చేయటము, ఏదన్నా వాళ్ళకి సంబంధించిన డేటాని మనం ఏమన్నా హ్యాండిల్ చేయాలి అంటే మోడిఫికేషన్ ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు, అంటే చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఈ యొక్క కీని బేస్ చేసుకుని మనం చేస్తాము. కీ అనేది ఇక్కడ ఏంటి? యూనిక్ ఐడెంటిఫైర్ అంటే మనం ఎక్కువగా వాడేది ఐడి అనమాట. పర్ఫార్మెన్స్ పరంగా కూడా కానివ్వండి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక్కొక్కళ్ళకి ఒక డిఫరెంట్ ఐడీస్ ఉంటాయి కాబట్టి కీలో మనం ఈజీగా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి యూఐ బగ్స్ మనకి సిమిలర్గా ఉండవు, మనం మెర్జ్ అవ్వగా మనకి అంటే కాన్ఫ్లిక్ట్ అవ్వవు కాబట్టి ఈజీగా యూఐ కూడా మనకి హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడైనా సరే కీస్ రియాక్ట్ లోపల కీ ప్రాప్స్లో మనము 100% ఐడినే యూనిక్ ఐడినే పెట్టవలసి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి బగ్స్ రాకుండా పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి, ఎటువంటిది పరంగా కానీ మనకి ఈ యొక్క యూనిక్ ఐడినే మనకి వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం దీని లోపల ఇక్కడ నేను ఒక
చూసుకున్నాను యూజర్ JSXలో ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ యూజర్స్ అనేది డేటా ఉంది మనకి. నేను లోకల్లో డేటా పెట్టాను. యూజర్స్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. దాని లోపల ఐడి 3 ఐడీలు ఉన్నాయి, 3 నేమ్స్ ఉన్నాయి, 3 డేటా ఉంది ఇక్కడ మనకి 101, 102, 103 అని చెప్పేసి 3 డేటా ఉంది. అంటే 3కి 3 ఐడీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను యూజర్ డేటాని మ్యాప్ చేస్తున్నాను. ఇక్కడ కీ ఈజ్ ఈక్వల్ టు యూజర్ డాట్ ఐడి పెట్టాను. ఈ యూజర్ డాట్ ఐడి పెట్టడం ఇలా మనము యూజర్ డాట్ ఐడి అంటే ఆ ఐడిని మనం పెట్టడం వల్ల ఏమిటంటే మనకి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను ఈ అప్లికేషన్ రన్ చేస్తే మనకి ఇక్కడ డేటా అనేది రెండర్ అయిపోయింది, మ్యాపింగ్ చేసాం అనమాట. అంటే మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఎవరి డేటా కావాలన్నా వాళ్ళ ఐడిని తీసుకొని వాళ్ళ ఐడిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఈజీగా మనము ఆ డేటాని హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది మనకి ఈ యొక్క ఐడి యొక్క ఈ కీ యొక్క ఇంపార్టెన్స్ ఇన్ రియాక్ట్ రెండరింగ్ లిస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.